గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళ్లల్లో భక్తి, కర్రల్లో పౌరుషం, మళ్లీ రక్తం చిందిన దేవరగట్టు సమరం. వెలగపూడి సచివాలయంలో సీఎం పేషి రెడీ. ఇవాళ కొత్త కార్యాలయ ప్రవేశం చేయబోతున్న బాబు. పెట్టుబడులే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి కేటీఆర్ అమెరికా టూర్. ఫార్మాసిటీ పరిశ్రమలపై అమెరికా ప్రతినిధులతో చర్చలు. పాలనా బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వం. జయ కోలుకోవాలంటూ అభిమానుల పూజలు. హుద్హుద్ పీడకలకు నేటితో 2 ఏళ్లు. త్వరగానే తేరుకున్న విశాఖవాసులు. పాంపోర్లో కొనసాగుతున్న ఉగ్ర ఆపరేషన్. ఇవాళ బిల్డింగ్ ను పేల్చేసే వ్యూహంలో బలగాలు. కర్రల సమరంతో కర్నూలు వాసులు దసరా సంబరాలు ముగించారు. 3 గ్రామాల ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఆలయంలో కర్రలతో రక్తాలు కారేలా కొట్టుకున్నారు. పోలీసులు అభ్యంతరం తెలిపినా తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటించి తీరాల్సిందేనని వన్య ఉత్సవాన్ని జరుపుకున్నారు. ముందుగా మాలమల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తరువాత నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు కొండపై ఉన్న ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కొండ కిందకు తీసుకొచ్చారు. వేలాది మంది భక్తులు జైత్రయాత్ర నిర్వహించారు. ఆ సమయంలో దేవుని పల్లకి ముందుకు తీసుకువెళ్లే పేరుతో భక్తులు కర్రలతో సమరం చేశారు. అలా జైత్రయాత్ర దేవరగట్టు అటవీ ప్రాంతంలో ఉన్న ముండ్లబద్ద వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి మాలమల్లేశ్వర స్వామి తిరుగాడిన పాదాలగట్టు ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి రాక్షస గుళ్ల వద్దకు వెళ్లి రక్తాన్ని గుండ్లకు రాశారు. అక్కడి నుంచి పాదయాత్రగా భక్తులు సెమి వృక్షం కిందకు చేరుకుని కర్రలను పల్లకిని కిందకు దించి పూజలు నిర్వహించారు.
దేవరగట్టు బన్నీ ఉత్సవానికి కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఈ ఉత్సవంలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా 1300 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్ల సహాయంతో ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అమరావతి కేంద్రంగా పూర్తిస్థాయి పరిపాలన విషయంలో ఇప్పటికే చాలా అడుగులు వేసిన ఏపీ సర్కార్ మరో అడుగు వేస్తోంది. ఏపీలోని కొత్త సచివాలయంలో ఈ రోజు సీఎం చంద్రబాబు తన ఛాంబర్ను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. సీఎం ఛాంబర్తో పాటుగా సీఎంఓ సిబ్బందికి కావలసిన ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ ఉదయం 8:09 ముహూర్తంగా నిర్ణయించారు. సుముహూర్తానికి పూజలు నిర్వహించడం ద్వారా వెలగపూడి సచివాలయం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తారు. వీటితో పాటుగా సీఎం వ్యక్తిగత సిబ్బందికి, సీఎం పేషీ సిబ్బందికి కావలసిన ఛాంబర్లు, కేబినెట్ హాల్, మీటింగ్ హాల్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే రేపు మంచి రోజు అయినందువల్ల అక్టోబర్ 12వ తేదీ రేపు ఉదయం 8:09 ముఖ్యమంత్రి గారు ఇక్కడ పూజలు చేస్తారు. తర్వాత చిన్న చిన్న వర్క్స్, ఫినిషింగ్ వర్క్స్ ఉంటే వీటన్నిటిని కూడా ఈ నెల 22వ తేదీకి పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా రేపు నుంచి ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తున్నారంటే పూర్తిగా పరిపాలన ఇక్కడి నుంచే 100% జరుగుతుందని. తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేటి నుండి అమెరికాలో పర్యటిస్తారు. వారం రోజుల పాటుగా వాషింగ్టన్, న్యూజెర్సీ, న్యూయార్క్, సిలికాన్ వ్యాలీ, మిన్నెసోటా, చికాగోలో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సిలికాన్ వ్యాలీలో టీ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరవుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి సంబంధించి అమెరికా ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. విశాఖ నగరంతో పాటుగా ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలను అతలాకుతలం చేసేసిన హుద్హుద్ తుఫాన్కు నేటితో 2 ఏళ్లు. జనజీవనంలో ప్రళయాన్ని సృష్టించిన హుద్హుద్ శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు అపార నష్టాన్ని మిగిల్చింది. సమాచార వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటుగా వేల ఎకరాల్లో పంటలను ముంచెత్తింది. ముఖ్యంగా హుద్హుద్ విసిరిన పంజాకు ఏపీ వాణిజ్య రాజధాని విశాఖపట్నం విషాద నగరంగా మారిపోయింది. 2014 అక్టోబర్ 12న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రాంతంలో గంటకు 210 కిలోమీటర్ల వేగంతో విశాఖ వద్ద హుద్హుద్ తీరాన్ని దాటింది. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. సాగర్ రోడ్ లోని ఒక ప్లాస్టిక్ గోడౌన్ పై నిప్పురవ్వలు వచ్చిపడడంతో మంటలు ఎగిసిపడ్డాయి. 2 ఫైర్ ఇంజన్లు చేరుకుని 3 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో 20 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని చెబుతున్నారు బాధితులు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పండగ పూట 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది. మెట్పల్లికి చెందిన 21 ఏళ్ల సాయిరాజ్, కోరట్లకు చెందిన 19 ఏళ్ల మనీషాలు తాటిపల్లి వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది హత్య, ఆత్మహత్య అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. వరంగల్లో రావణ వధ ఘనంగా జరిగింది. ఉర్సు రంగలీలా మైదానంలో 64 అడుగుల ఎత్తైన రావణ విగ్రహాన్ని ఏర్పాటు చేసి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు జనం భారీ ఎత్తున హాజరయ్యారు.
హైదరాబాద్ అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో రావణ దహనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి నాయిని, బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్ హాజరయ్యారు. దాదాపుగా గంటకు పైగా సాగిన బాణసంచా పేలుళ్లు ఆకట్టుకున్నాయి. వరంగల్ భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో తెప్పోత్సవంతో ముగిశాయి. 9 రోజుల పాటు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. చివరి రోజు జరిగిన తెప్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. తెప్పోత్సవానికి తీసుకువెళుతున్న ఉత్సవ విగ్రహాల ఊరేగింపును పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారానికి విరుద్ధంగా స్థానిక ఇన్స్పెక్టర్ కొబ్బరికాయ కొట్టకుండానే ఊరేగింపు ప్రారంభించడం వివాదాస్పదమైంది. దీనిపై దేవాదాయ సిబ్బంది, పోలీసులు 2 వర్గాలుగా విడిపోయి బాహాబాహికి దిగారు. సిటీ కమిషనర్ వచ్చి కొబ్బరి కొట్టిన తర్వాత ఆ ఉత్సవమూర్తిని హంసవాహనంలో అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత దాంట్లో లిస్టెడ్ పర్సన్స్ ని హంసవాహనంలో అలౌ చేసిన తర్వాత దుర్గాఘాట్లో కృష్ణానది తీరంలో 3 సార్లు ప్రదర్శన చేసిన తర్వాత మళ్ళీ పోలీసు వారే ఉత్సవమూర్తులు హ్యాండ్ చేసి పల్లకిలో మోసుకుంటూ నగర సేవ చేస్తారు. నగర సేవ చేసిన తర్వాత రాత్రి 12 గంటల నవమి, దశమి కళ్యాణంలో సమయంలో బ్రాహ్మణీయులో ఉన్నటువంటి సమీర సుందర సమీ పూజ చేస్తారు. సమీ పూజ అనంతరం 1 టౌన్ పోలీసులు పురవీధుల్లో నగర సేవ చేసుకుంటూ తెల్లవారుజాము 4 గంటలకు 1 టౌన్ పోలీసులకు వస్తారు. 1 టౌన్ పోలీసులో మళ్ళీ ప్రత్యేక పూజ జరుగుతుంది. ప్రత్యేక పూజ అనంతరం మళ్ళీ వాటిని పల్లకి ద్వారా మోసుకుంటూ శివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయడం, అంటే సూర్యోదయం కాకముందే శివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయడం కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఆ ఆనవాయితీకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దాని మీద మా ఉత్సవ కమిటీ, మా పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని మీరందరూ ఆలోచించాల్సిన. మైసూర్లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 100 ఏళ్లుగా జరుగుతున్న ఉత్సవాలను చూడడానికి జనం భారీగా తరలివచ్చారు. మైసూరు ఉత్సవాలకే తలమానికమైన జంబూ సవారీ సందర్శకులను మైమరపించింది. విద్యుత్ దీప కాంతుల్లో మైసూర్ ప్యాలెస్ మిలమిలా మెరిసిపోయింది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ లక్ష్మణ వేషధారులకు పూజలు చేసి హారతి ఇచ్చారు. రామ్లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రధాని మోడీ దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆశీష్ బాగ్ రామ్లీలా మైదానంలో జరిగిన దసరా ఉత్సవాల్లో ప్రధాని బాణం వేశారు. బీజేపీ కార్యకర్తలు బహుకరించి నగదు, చక్రం ధరించి పోజిచ్చారు.
జమ్మూ కశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్లో 2 జవాన్లపై ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. ఈ దాడిలో 2 జవాన్లు 4 పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ప్యాంపోర్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ప్రభుత్వ బిల్డింగ్ లో 2 సాయుధులైన ఉగ్రవాదులు ఉన్నట్లుగా భద్రతా దళాలు గుర్తించాయి. వారిని మట్టుపెట్టేందుకు సైన్యం ప్రయత్నిస్తూ ఉండగానే మరిన్ని చోట్ల దాడులకు తెగబడే అవకాశాలున్నాయని ఐబీ హెచ్చరిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం జయలలిత శాఖలన్నింటినీ మంత్రి పన్నీర్ సెల్వంకు అప్పగించారు. 166 ఆర్టికల్ ఆధారంగా జయ దగ్గర ఉన్న శాఖలు పన్నీర్ సెల్వంకు అప్పగించారు. దీంతో ఇకపై జయ కేవలం సీఎంగా మాత్రమే ఉంటారు. మిగిలిన శాఖల బాధ్యతలన్నీ పన్నీర్ సెల్వం చూస్తారు. మరోవైపు కేబినెట్ సమావేశాలు నిర్వహించే అధికారం కూడా పన్నీర్ సెల్వంకు కట్టబెడుతూ రాజ్భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం జయ కేబినెట్ పన్నీర్ సెల్వం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి కోలుకునే వరకు పన్నీర్ సెల్వం ఆ శాఖల బాధ్యతలు చూడనున్నారు. మే 26న పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రధాని మోడీ ఒక్కటంటే ఒక్క సెలవు కూడా తీసుకోలేదు. అంతేకాదు ప్రతిరోజు ప్రతి నిమిషం ఆయన డ్యూటీలోనే ఉంటారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దేశ ప్రధానుల సెలవులకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించిన ఓ వ్యక్తికి పీఎంఓ రాతపూర్వక సమాధానం చెప్పింది. గతంలో పనిచేసిన ప్రధానుల సెలవులకు సంబంధించిన సమాచారమేదీ తమ వద్ద లేదన్న పీఎంఓ సంబంధిత రికార్డులను అక్కడ భద్రపరిచారని చెప్పింది. సర్జికల్ స్ట్రైక్స్ పై ఎలాంటి ప్రచారాలు చేయొద్దంటూ ప్రధాని మోడీ చేస్తున్న హెచ్చరికలు పనిచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విమర్శలకు తగ్గట్లే సర్జికల్ స్ట్రైక్స్ ను కీర్తిస్తూ మోదీ సర్కార్కు క్రెడిట్ ఇస్తున్న పోస్టర్స్ వెలుస్తున్నాయి. ఇలాంటివి ఏర్పాటు చేయొద్దని ప్రధాని స్వయంగా చెప్పినప్పటికీ ఈ పోస్టర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని లఖనవోలో ఇలాంటి పోస్టర్ మరొకటి వెలిసింది. ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను పొగిడేస్తూ వారిని ఉరి అవెంజర్స్ గా కీర్తిస్తున్న పోస్టర్ వెలిసింది. ఉరి అవెంజర్స్ వెల్కమ్ అంటూ కట్టిన బ్యానర్ స్థానిక బీజేపీ నేతల్లో కలకలం రేపాయి. అయితే ఈ బ్యానర్లతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు బీజేపీ నేతలు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలన్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఇలాంటి అంశాలపై రాజకీయం చేయడం సరికాదన్నారు. పాక్ కళాకారుల వ్యవహారంపై మాట్లాడేందుకు అమితాబ్ నిరాకరించారు. ఇలాంటి ప్రశ్నలు వేయొద్దంటూ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చేతులు జోడించారు అమితాబ్. Now Bollywood has divided into 2 sections and one is supporting Pak artists working in India and others. Sir, मेरी हाथ जोड़ के आपसे प्रार्थना है. This is not the time. So we need your advice. Just 1 minute. This is not the time, and I don't think it is right to put forward these questions. You know, who said what, why, where, how. This is not the time for it. It is the time for us. The nation is incensed. We all know that. The people of this country are very angry by the incidents that have been happening at our borders. I think it's the time to show solidarity towards our Jawans and our armed forces who are sacrificing their life so that you and me can be safe here. That's what needs to be put into question, nothing else. Thank you. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. అష్టలక్ష్మి గుడి ఆవరణలో భారీగా మహిళలు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ పండుగకు 4000 మంది ఆడపడుచులు, అన్నదమ్ములు, చిన్న బిడ్డలతోటి వచ్చి ఆటపాటలతోటి, ఆనందోత్సాహాలతోటి మనము భారతదేశంలో లేమే అనే బాధ లేకుండా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ బతుకమ్మ పండుగను అష్టలక్ష్మి ఆలయం ఆవరణలో జరుపుకుంటున్నాము.
అమెరికాలోని డాలస్ నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలి సంప్రదాయాల ప్రకారం 9 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోజా, రాశి ఖన్నా పాల్గొన్నారు. లండన్లోని వెంబ్లీ ప్రాంతాల్లో స్థానిక భారతీయ శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానికంగా స్థిరపడ్డ 500 మంది భారతీయులు ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేశారు. భక్తి గీతాలతో అమ్మవారికి పూజలు చేసి అనంతరం దాండియా, గర్భా డాన్సులు వేశారు. ఐర్లాండ్లోని డబ్లిన్ లో కూడా స్థానిక భారతీయులు దసరా వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. స్థానిక ఎన్ఆర్ఐలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలు పాడారు. అనంతరం దసరా సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మహిళలు. స్కాట్లాండ్ లో కూడా బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి. వందల సంఖ్యలో ఉన్న భారతీయులు ఒక్కచోట చేరి పరస్పరం దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భార్య సాక్షి ధోనిపై సెక్షన్ 420 కేసు నమోదైంది. సాక్షి, అరుణ్ పాండే, సుభావతి పాండే, ప్రతిమా పాండేలు రితి ఎంఎస్డి ఆల్మోడే ప్రైవేట్ లిమిటెడ్ అనే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీకి డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీరందరికీ కంపెనీలో సమానంగా షేర్స్ ఉన్నాయి. అయితే గురుగ్రామ్ కు చెందిన డెనిస్ అరోరా అనే వ్యక్తికి కూడా ఈ కంపెనీలో భాగంగా 39% షేర్ల వాటా ఉంది. కొన్ని కారణాల వల్ల అరోరా తన వాటాను ఓ ఒప్పందంపై ప్రస్తుత డైరెక్టర్లకు అమ్మేశాడు. ఒప్పందం ప్రకారం కంపెనీ డైరెక్టర్లు అరోరాకి 11 కోట్లు ఇవ్వాలి. కానీ 2,25,00,000 మాత్రమే ఇచ్చారు. మిగతా మొత్తం ఈ ఏడాది మార్చిలో ఇచ్చేయాల్సి ఉంది. కానీ సాక్షితో పాటు మిగతా డైరెక్టర్స్ డబ్బు ఇవ్వలేదని అతను అందరిపై కేసు